హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం కదండి, సగంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు. మనం ఇది ఎగ్ మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. మళ్ళీ మనం కర్రీ చేసుకునే టైంలో మనం తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్లో వేసుకోండి. ఇలానే ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలానే వదిలేయండి లో ఫ్లేమ్లో. అప్పుడే మనకు ఉప్పు కారం మసాలా అనేది ఎగ్కి బాగా పడుతుంది. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మనము ఎగ్స్ని ఇటువైపు తిప్పించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. అలాగే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా ఉల్లిపాయలు ఇందులో వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అది కూడా ఇందులో వేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు అనేది మనకు మెత్తగా రావాలి. అప్పుడే మనకు ఏ గ్రేవీ అయినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు చూసి వేసుకోండి. ఎందుకంటే ఎగ్లో కూడా మనం ఉప్పు వేసాం కదండి, అందుకని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఎగ్ మసాలా ఇంట్లో లేదు అనుకుంటే మనము గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చిక్కబడిందండి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, ఇందులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్ని మళ్ళీ ఇలా తిప్పించుకోవాలండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఈ విధంగా ఎగ్స్ అనేది తిప్పుకోవాలి. అంతే అండి, ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి. మనం ముందుగానే కొత్తిమీర చల్లుకున్నామంటే మనకు ఆ కొత్తిమీర టేస్ట్ అనేది తెలియదు. లాస్ట్లో చల్లుకుంటే మనకు ఇది కర్రీ అనేది బాగుంటుంది. అంతే అండి, ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ఏ వీడియో అయినా ముందుగా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.